ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటంటే రికగ్నైజింగ్ గాడ్స్ ఇన్స్టిట్యూషన్స్. అంటే దేవుని యొక్క సంస్థలను మనము గుర్తించడం. దేవుని యొక్క సంస్థలు ఏంటి, దేని ఆర్గనైజేషన్స్ అనేది, ఇన్స్టిట్యూషన్స్ అనేది దేవుడు స్థాపించున్నాడు. మన 4 బేసిక్ సంస్థలు మనకున్నాయి. దేవుడు సృష్టించున్నాడు. అది ఆయన మహిమార్థం కొరకై అవి దేవుడు కలుగజేసి ఉన్నాడు. నెంబర్ 1 ఏంటంటే ద ఫ్యామిలీ, కుటుంబమైనది. దేవుడు స్థాపించిన సంస్థ అయినది, వ్యవస్థ అయినది. ఆది అందే ఇది కలుగజేసి ఉన్నాడు. ఇది మనుషులతో చేయబడినది కాదు. ప్రభునందు ప్రియులరా, దేవుడే ఈ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది పరిచయం చేసి ఉన్నాడు ఈ లోకానికి, ఈ ప్రపంచానికి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే హ్యూమన్ గవర్నమెంట్, మానవ ప్రభుత్వం. మానవుని యొక్క ప్రభుత్వాలు ఏమి ఉన్నదంటే ఆయన చిత్తం లేని ఎవరు, మోడీ, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ అయినా, రేవంత్ రెడ్డి గారైనా, ట్రంప్ అయినా, ఎవరైనా, పుతిన్ అయినా, ఎవరైనా దేవుని యొక్క ఆధీనం, దేవుని యొక్క చిత్తం లేనిది వాళ్ళ అధికారంలో ఉండరు. హ్యూమన్ గవర్నమెంట్. నెంబర్ 3 ఏంటంటే ఇజ్రాయెల్, ఎలక్షన్ ఆఫ్ ఇజ్రాయెల్ దేశము కూడా మనము గమనిస్తూ ఉండాలి. అది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది, దేవుని యొక్క ఆలోచన అయినది ఇజ్రాయెల్. నెంబర్ 4 యొక్క సంస్థ ఏంటంటే సంఘము, చర్చ్. ఈ రీతిగా 4 ఇన్స్టిట్యూషన్స్ దేవుడు స్థాపించున్నాడు తన మహిమార్థమై. నెంబర్ 1 ద ఫ్యామిలీ, హ్యూమన్ గవర్నమెంట్, ఇజ్రాయెల్ ఎలక్షన్ అండ్ చర్చ్, సంఘము. ఈ రీతిగా 4 ఇన్స్టిట్యూషన్స్, 4 సంస్థలను, 4 ఆర్గనైజేషన్స్ దేవుడు సృష్టించి ఉన్నాడు. సో మొట్టమొదటిగా ఏంటంటే ద ఫ్యామిలీ ఇల్లుస్ట్రేట్ ద యూనిటీ ఆఫ్ గాడ్. దేవునితో ఐక్యపరచబడుట. కుటుంబము దేవుని ఐక్యతపరచడం అని ఇల్లుస్ట్రేట్ చేస్తున్నది, వివరిస్తున్నది, విశదీకరిస్తూ ఉన్నది. దేవునితో ఐక్యం అనేది, ఆ కుటుంబం అనేది దేవునితో ఐక్యం. ఏ రీతిగా ఒక కుటుంబంలో ఒక ఫాదర్, ఒక మదర్, పిల్లలు ఏ రీతిగా ఉంటారో ఆ రీతిగా ఆ యొక్క కుటుంబం అనే యూనిటీ అనేది తెలియపరుస్తూ ఉన్నది ఫ్యామిలీ. సేమ్ ఏ రీతిగా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, మనము మన సంఘ వధువు ఉన్నది. ఈ సంబంధము చూడు, ఇది ఒక ఫ్యామిలీ అన్నట్టు. మనం ఏ ఫ్యామిలీ అంటే మరి దేవుని యొక్క ఫ్యామిలీ అయి ఉన్నాం. నంబర్ 2 ఏంటంటే ఇది ఏంటంటే ఏ రకంగా ఇది దేవుని యొక్క ఆ కుటుంబం ఏ రీతిగా అంటే ఏ రీతిగా స్థాపింపబడదు మనకు తెలుసు. ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువు. జెనసిస్ 2:24లో మొట్టమొదటి కుటుంబమును మనము చూడవచ్చును. కాబట్టి పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు అని. ఇక్కడ ఫ్యామిలీ అనేది దేవుడే సృష్టించున్నాడు. ఇది మనుషులతో కాదు. దేవుడైన యెహోవా అనే మరి పురుషుణ్ణి స్త్రీని సృష్టించి వారిని ఏక శరీరముగా చేసి ఉన్నాడు. ఏ మానవుని యొక్క ఐడియా కాదు, ఇది దేవుడైన యెహోవాది, దేవుడ సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నట్టు మనం ఈ ఇన్స్టిట్యూట్ అనేది దేవుడే సృష్టించి ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం చూస్తూ ఉంటే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు. అద్వితీయుడు అంటే ఓన్లీ వన్ గాడ్, ఒకటే దేవుడు, ఆయననే తండ్రి. మన గృహానికి ఆయననే తండ్రి, ఇంకెవరు లేరు, ఆయననే అధిపతి. ఈ గృహాధిపతి దేవుడు అని మనము వాక్యం పెట్టుకుంటున్నాం కొనం ఇంటి దగ్గర. నిజంగా ఆయన అధిపతితో ఉంటే మనకి ఎంత క్షేమమో, ఎంత సంరక్షమో, ఎంత సమృద్ధ్యో ఆయన మనకు ఉంటే. ఇదే వాక్యమును మన 1 కొరింథీ 8:4లో కూడా వచ్చి, దీని యొక్క అద్వితీయ దేవుడు అంటే ఏంటంటే ఒకడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము అంటున్నాడు. ఒకటే దేవుడు, వేరొక దేవుడు లేడు, అద్వితీయుడైన దేవుడు. సో ఆ గృహాధిపతి ఆయన అన్నట్టు. సో ఇది ఫ్యామిలీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అదే రకంగా ఏంటంటే ఈ యొక్క ఫ్యామిలీ అనేది ఇది మొట్టమొదటి దేవుడు సృష్టించిన ఇన్స్టిట్యూట్ అయి ఉన్నది. ఇది మొట్టమొదటిగా మరి ఆదాము వాళ్ళని సృష్టించున్నాడు, వాళ్ళని ఒక ఫ్యామిలీగా చేసి ఉన్నాడు. ఇది మొట్టమొదటి యొక్క ఇన్స్టిట్యూట్ అయి ఉన్నది. ఇది దేవునితో సంబంధము కలిగి ఉన్న సంస్థ అయి ఉన్నది. రెండో విషయం ఏంటంటే
మరి క్రీస్తుకు చర్చికున్న సంబంధం ఏ రీతిదో ఫ్యామిలీతో కూడా దేవునికి ఉన్న సంబంధము అలాంటిది. క్రీస్తుకు సంఘం కూడా అది ఇంకా డీటెయిల్గా మనం వద్దాం. ఆ క్రీస్తుకు సంఘానికి ఉన్న సంబంధం ఏ రీతిగా ఉంది. అదే రీతిగా ఏంటంటే ప్రపంచాన్ని కూడా ఏంటంటే ఈ ప్రపంచాన్ని కూడా ఈ యొక్క కుటుంబము ప్రపంచానికి కూడా అది ఒక సంబంధంలోనికి తీసుకొస్తున్నాడు. టోటల్ ఫస్ట్ కుటుంబము, తర్వాత ప్రపంచాన్ని. అదే రకంగా ఏంటంటే మానవునికి ఒక కిరీటమును ధరించడానికి చాలా స్పష్టంగా ఉంటుంది. మరి కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము, కీర్తనలు 8:5 వచనం 2వ లైన్ బి ఆ మాటను చదవండి. ఎవరైనా ఒకరు చదవండి. 8 కీర్తనలు 8వ అధ్యాయం 8వ అధ్యాయం 5వ వచనంలో 2వ లైన్. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరించజేస్తున్నావు. మానవునికి చూడు ఎంత ప్రాధాన్యత దేవుడు ఇచ్చిన్నాడు. అదే ప్రతి వస్తువును, ఆకాశమును, భూమిని, సమస్తమును, అన్ని వస్తువులు మానవుని కొరకే సృష్టించినట్టు, ఈ కుటుంబం కొరకే దేవుడు సృష్టించినట్టు చూడగలుగుతాం. రెండవ విషయం ఏంటంటే, రెండవ సంస్థ ఏంది, రెండవ ఇన్స్టిట్యూట్ ఏంటంటే హ్యూమన్ గవర్నమెంట్. ఈ హ్యూమన్ గవర్నమెంట్ అనేది కూడా దేవుడే సృష్టించి ఉన్నాడు. ఏ రీతిగా ప్రభుత్వాలు ఉండాలనేది. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు దయచేసి చదవండి. అది 1, 2 వచనాలు చదవండి. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదవండి. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప. ఈ గవర్నమెంట్స్ అనేది ఏదైనా కూడా తండ్రి వలన, దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నిర్మింపబడి, అందుకే ఈ యొక్క ప్రభుత్వానికి మనము ఏ రీతిగా ఒబ్లైజ్ కావాల్సిందే. ప్రతి రూల్స్ రెగ్యులేషన్స్ ఇప్పుడు ఇండియా దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నామంటే మనం అన్ని మరి రూల్స్ రెగ్యులేషన్స్కు కంపల్సరీ మనం పాటించవలసిందే. మరి పాస్టర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు లైసెన్స్ విషయంలో, కానీ లైసెన్స్ లేదు డ్రైవింగ్ చేయకూడదు, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయకూడదు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. అవి మనం వయలేట్ చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు విస్మరిస్తుంటాం, కొన్నిసార్లు రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటాము. అది నష్టం వస్తారా బాబు అంటే కూడా వినం. హెల్మెట్ పెట్టుకోవద్దంటే కూడా ఒకసారి హెల్మెట్ పెట్టుకోవాలని నష్టం విషయంలో నేను చెప్తాను. భార్య భర్తలు ఇద్దరు వెళ్తూ ఉన్నారు. ఇది పేపర్లో వచ్చింది, నేను చదివిన. భార్య దగ్గర హెల్మెట్ ఉంది, మరి భర్త నడిపిస్తూ ఉన్నాడు, హస్బెండ్ నడిపిస్తూ ఉన్నాడు. ఎదురుగా ట్రాఫిక్ పోలీస్ వచ్చేసి అప్పుడు ఏం చెప్తున్నాడంటే హెల్మెట్ పెట్టంటే ఈమె హెల్మెట్ పెట్టినప్పుడు కళ్ళు కనిపించకుండా ఇద్దరు కింద పడ్డారు. ఆయన చనిపోవడం జరిగింది. స్పీడ్లో ఉన్నాడో మరి ఏ రకంగా ఉన్నాడో. ఇది అనవసరంగా నీవు ప్రాణం మీద తెచ్చుకున్నావు కదా. అంటే ఎవరి కొరకు పెట్టుకుంటున్నావు? ట్రాఫిక్ పోలీస్ కొరకు పెట్టుకుంటున్నావా? నీ కొరకు, నీ సేఫ్టీ కొరకు నువ్వు పెట్టుకోమంటే ఎందుకు అఫ్కోర్స్ కొందరికి ఎయిర్స్ డిస్టర్బెన్స్ అవుతుంది, అదే అవుతుంది అంటే నానా రకాలుగా అంటుంటారు. మరి ప్రాణమే పోతుంది కదా. ఎయిర్స్ బాగా చూసుకుంటున్నావు, కరెక్ట్ మంచిగా తయారయ్యి బ్యూటీ పార్లర్ కూడా మంచిగా హెయిర్ రిఫ్రెష్ చేసుకొని అన్నీ చేసుకొని వస్తే రేపు యాక్సిడెంట్ అయితే ఆ ఎయిర్స్ ఎక్కడ ఉంటాయి? రేపేమన్నా అయితే బోడగుండు చేయవలసి వస్తుంది. హెడ్కి ఏమైనా ఇంజరీ అయితే మొత్తం గోడగుండు కొట్టవలసి, అప్పుడు మొత్తం చుడతారు. అది దానికంటే హెల్మెట్ పెట్టుకోవడం బెస్ట్ కదా. సో ఇక్కడ చూస్తూ ఉంటే ఉన్న అధికారంలోనూ దేవుని వల్లనే నింపబడిన 2వ వచనం చూడండి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు, ఇక్కడ ఒక విషయం గమనించ, దేవుణ్ణి ఎదిరించినట్టే మనం ఆ భావన కలిగి ఉండాలి. దేవుని, ఎందుకంటే దేవుని వాక్యం చాలా తేటగా రాస్తుందండి. అది అందరికి ఎవరికైనా వర్తిస్తుంది. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందరు. నేను ఇంతకుముందే చెప్పిన భార్య భర్తల విషయంలో
ట్రాఫిక్ పోలీసుని తీసుకొని టోపీ హెల్మెట్ పెట్టుకొని పోతే కింద పడి చనిపోవడం జరిగింది. ఇది నిజమైన భయం కాదు, ఇది నిజమైన ఒబీడియన్స్ కాదు. ఆజ్ఞాతిక్రమమే పాపం అంటే ఇదే. నీ మెడకు నీవు తెచ్చుకుంటావు. సో ఏ రూల్ అయినా కూడా పెడితే మనము బ్లైజ్ కావాల్సిందే అంతే. అది దేవుని యొక్క హస్తం ఉంటుందని మనం ఎరిగి ఉండాలి. ఇంకొక విషయం మనం గమనించాలంటే ఈ హ్యూమన్ గవర్నమెంట్ అనేది ఏ రీతిగా చరిత్రను బట్టి చూస్తే ఏ రకంగా అయిందని మనం చూస్తే, మరి మన యొక్క రాజ్యాంగము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిండు అంటున్నాం, కరెక్టే. ఎక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చిండు? ఇంగ్లాండ్ నుంచి, అక్కడి నుంచి కాపీ కొట్టిండు. ఇంగ్లాండ్ వరకు ఏ రీతికి వచ్చింది? మోషే రాసిన ధర్మశాస్త్రం బట్టి. నేను ఒక విషయం ఎప్పుడు చెప్తా ఉంటాను, ఐఏఎస్ కానీ ఐపీఎస్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు మోషది ఒక క్వశ్చన్ వస్తాడు కంపల్సరీ. అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన క్వశ్చన్ అనేది మోషకు సంబంధించిన క్వశ్చన్ వస్తాను నేను కొన్ని బుక్స్లలో చదివినాను. ఎందుకంటే అంత అడ్మినిస్ట్రేషన్ అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఎందుకంటే నా కోర్టులో చాలా అనుభవం ఉన్నది కాబట్టి నేను అది ధ్యానిస్తూ ఉంటాను ఎప్పుడు. ఇప్పుడు నేను చిన్న కోర్టు అన్నట్టు, మున్సిప్ కోర్టు అనేది నేను చిన్న ఒక తాలూకా కోర్టు ఉంటుంది, దాన్ని మున్సిప్ కోర్టు అంటారు ఉర్దూలో, లేకుంటే తాలూకా కోర్టు అనుకోండి. కోర్టు తర్వాత డిస్టిక్ అంటారు, డిస్టిక్ తర్వాత జిల్లా కోర్టు, డిస్టిక్ కోర్టు. ఇప్పుడు చాలా కోర్ట్స్ వచ్చినాయి అనుకో, తర్వాత హైకోర్టు, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు. ఇవి ఏ రీతికి వచ్చినాయి? దేవుని వాక్యం చదివేటప్పుడు గమనించిర్రా? దేవుని వాక్యం నుంచి వచ్చింది. ఎందుకంటే మోషే ఆ ఇత్రో మామ వచ్చినప్పుడు దినమంతా ఆయన న్యాయం తీరుస్తూ ఉన్నాడు. అప్పుడు ఇత్రో వచ్చి, నేను నీకు దేవుని చిత్తం అయితే నీకు ఒక ఆలోచన చెప్తా అంటాడు. ఏమంటాడు? ఒక 10 మందికి ఒక మంచి న్యాయాధిపతిని పెట్టు, 20 మందికి ఒక న్యాయాధిపతిని పెట్టు, 50 మందికి పెట్టు, 100 మందికి పెట్టు, తీవ్రమైన సమస్య వస్తే నీవు పరిష్కారం. అది సుప్రీంకోర్టు అన్నట్టు. ఈ కోర్టు వ్యవస్థ అనేది అక్కడి నుంచి ప్రారంభమైంది. ఇక్కడ ఇత్రో యొక్క ఆలోచన దేవుని చిత్తమైతేనే అని అక్కడ ఒక మాట ఉన్నది, నేను ఒకసారి వ్యాఖ్యానంలో చెప్పినట్టు గుర్తుంది నాకు. ప్రభునందు హ్యూమన్ గవర్నమెంట్ అనేది ప్రపంచ చరిత్రను ఒకరు గమనిస్తే ఈ యొక్క మొత్తం ఈ అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఏదైనా రూల్స్ రెగ్యులేషన్ చట్టాలు శాసనాలు ఏదైనా కూడా మన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అరేతికి ఎంపీ ఇవన్నీ కూడా ఏంటంటే బైబిల్ గ్రంథం నుంచే వచ్చిందని మనం జ్ఞాపకం. దేవుడైన యెహోవా మోషకు ఇశ్రాయేలుకి ఇచ్చినప్పుడు అది ఈరోజు కూడా అది ప్రపంచం అంతా ఎదురున్నది. ఈ చట్టాలకు మొత్తం పునాది అనేది ఒరిజిన్ అనేది దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమే అనండి. నాకు ఇంకొక ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. ఇప్పుడు హిందూస్ వాళ్ళని చూస్తే వాళ్ళని ఎవరిని విమర్శించడం కాదండి, వాళ్ళ యొక్క గర్భాలయంలో ఉండే గర్భగుడిలో ఉండే దీపము అంటారు. మన దగ్గర ఏంటంటే అతి పరిశుద్ధమైన స్థలము అంటుంటాం దాన్ని. ఆ యొక్క స్థానం అదే రకంగా ఉంటుందండి. అతి పరిశుద్ధమైన స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణం అనేది మీరు ఏ మందిరం వెళ్ళినా కూడా అదే ఉంటుంది. ఆ నిర్మాణం అనేది ఇక్కడ నుంచే మూలము అనేటి నేను గ్రహించున్నాను. సో హ్యూమన్ గవర్నమెంట్ అనేది ఇంపార్టెంట్. ఇక మూడవది అంటే ఇశ్రాయేలీల యొక్క ఎన్నిక అయి ఉన్నది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని చిత్తమైతే ఒక్కొక్క దాని గురించి మనము ధ్యానించవచ్చు. ఇశ్రాయేలు యొక్క ఎన్నిక ఏ రీతిగా ఉన్నదో, వాళ్ళు ఏ రకంగా శ్రమ పడ్డారో, ఎక్కడెక్కడ ప్రపంచంలో అంతటా 1980 సంవత్సరాలు ఏమో 2000 సంవత్సరాలు అంటాం అప్రాక్సిమేట్గా ప్రపంచం మ్యాప్లో ఇశ్రాయేలు మ్యాప్ లేదు, ఇశ్రాయేలు దేశము లేదు. అన్ని దేశంలో అన్నిట్లో చెదరగొట్టబడినారు. ఈవెన్ ఇండియాకు కూడా వాళ్ళు వచ్చి ఉన్నారు. తిరిగి దేవుడు మరి 1948 మే 14 రోజు వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకొని ఈరోజు సజీవంగా ప్రపంచ మ్యాప్లో ఉన్నారు వాళ్ళంతే. ప్రతిరోజు ఏ న్యూస్ పేపర్ చూసినా కూడా, ఏ యూట్యూబ్లో చూసినా కూడా ఇజ్రాయెల్ దేశం గురించి న్యూస్ ఉండవలసిందే. దేవుడు ఆ రీతిగా ఇశ్రాయేల్ యొక్క ఎన్నిక ఆ రీతిగా ఉన్నట్టు మనము చూడగలదు. ఈ ఇశ్రాయేలీలకే ఏంటంటే రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. మొత్తం ఆ ఇశ్రాయేళ్ల గురించి పరిశుద్ధుడైన పౌలు ఏమన్నా చాలా 9, 10, 11 అధ్యాయాలు చాలా స్పష్టంగా ఇశ్రాయేళ్ల గురించి, ఒకవేళ వాళ్ళు తప్పు చేశారు లేకుంటే దేవుడు శిక్షిస్తున్నాడు అంటే మనము
మనము మిస్అండర్స్టాండింగ్ చేసుకున్న వాళ్ళమవుతుంది. అందులో క్లారిఫికేషన్ ఇచ్చిండు వాళ్ళకి. ఎందుకని ప్రత్యేకంగా ఎన్నుకున్నట్టు దాని యొక్క హిస్టరీ మనం చూస్తూ ఉంటే, దాని చరిత్రను మనం గమనిస్తూ ఉంటే, మరి ఆదికాండము 12వ అధ్యాయంకి మనం వెళ్ళవలసి వస్తుంది. జెనసిస్ 12th chapter 13th verse అని ఏమున్నదంటే, మరి ఆ యొక్క అబ్రహామును ఎన్నుకొని ఏ రీతిగా ఆయన సంతానమును దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, అనేక రీతులుగా నేను దీవిస్తాను అని ఈ రీతిగా ఏంటంటే, సమస్త ప్రపంచానికి ఇజ్రాయెల్ ఆశీర్వాదము ఒక మార్గముగా ఉన్నది. వాళ్ళని ఆశీర్వదిస్తే ఈ యొక్క మన అన్ని దినాంగంలోనే మనం ఆశీర్వదించి ఉన్నాడు. ఒకవేళ ఈరోజు వాళ్ళు యేసు క్రీస్తును సొంత రక్షకునిగా వారు అంగీకరించలేదు, కానీ మూలాధారం వాళ్ళే. వాళ్ళు అంగీకరించకపోవచ్చు, కానీ మనకు ఆశీర్వాదం వచ్చింది. ఎంత గొప్ప భాగ్యము చూడండి. వాళ్ళు రక్షకుడిని అంగీకరించలేదు వాళ్ళు ఈరోజు కూడా, కానీ ఈరోజు మనము ఆయనను సొంత రక్షకునిగా ఇంతకుముందే ఆయన గురించి చదివినాం. ఎంత చక్కగా ఉన్నది చూడండి. రోమీలకు రాసిన పత్రికలో ఇంతకుముందు చదివినాం కదా. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్న ఆ దేవుణ్ణి రక్షకునిగా అంగీకరించడానికి దేవుడు నీకు నాకు ఆ భాగ్యమును మనకనగా ఎంత గొప్ప భాగ్యమో చూడండి. మనం ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన నీవు ఎలాగూ తప్పించుకుందువని ఎబ్రిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటుంటాడు. ఇంత గొప్ప రక్షణను ఎక్కడ కొనగలుగుతావు? ఎక్కడ డబ్బులు ఎంత డబ్బు ఇవ్వగలుగుతావు? టాటా, బిర్లా అటువంటి వాళ్లకు ఎంత డబ్బు ఉన్నది. రిజర్వ్ బ్యాంక్ అంత డబ్బు ఇచ్చినా కూడా నీకు రక్షణ అనేది రాదు కదా. నేను నిలువు దోపిడి అంతా ఇచ్చిన, కొంతమంది మొక్కుకుంటారంట దేవునికి, నేను నా బాడీలో ఏమెంత బంగారం మొత్తం ఇస్తా అంటారంట. ఒక ఆయన అయితే బంగారు కిరీటం చేస్తున్నాడు. రక్షణ వచ్చిందా? మనకు చూడండి ఏం డబ్బులు చెల్లించామండి మనం. ఉచితముగా వచ్చింది, ఉచితముగా ఫ్రీగా వచ్చిందంటే వాల్యూ లేదా? విలువైన రక్తము చే మీరు కొనబడినారని 1 కొరింథీ 7వ అధ్యాయంలో మనం చూద్దాం. మీరు విలువైన రక్తము చే కొనబడినాం ప్రభునందు పిల్లరా. ఒక ప్రాణము నీ కొరకు అర్పింపబడి ఉన్నది. గొర్రె పిల్ల కాదు, మేక పిల్ల కాదు, ఎద్దు కాదు, ఆవు కాదు. ఒక మనిషి అర్పింపబడి ఉన్నాడు, చనిపోయి ఉన్నాడు నీ కొరకు నా కొరకు. ఒక మనిషి ప్రాణమును మనము ఒక మనిషి ప్రాణం ఎంత? మన అవయాలది టోటల్గా అవయాలది వాల్యూ ఎంత అంటే 350 crores అంట. 350 crores. ఒక గుండె వాల్యూ ఎంత? ఒక కిడ్నీ, ఎందుకంటే ఒక కిడ్నీ ఏమంటారు అది, ప్లాంటేషనా, కిడ్నీ మార్పిడి, ట్రాన్స్ప్లాంటేషన్ కదా. ఎంత అవుతుంది చెప్పండి? 5 లక్షలు అంటారు, 10 లక్షలు అంటారు. ఎంత అంటే అంత డిమాండ్ చేయొచ్చు. కొందరు అంటారు ఎంత అంటే అంత ఇస్తా, 10 కోట్ల అయినా ఇస్తా నాకు కిడ్నీ కావాలంటారు. అట్లా వాల్యూ లెక్క చేస్తే మన యొక్క బ్రెయిన్ కంప్లీట్గా వైటల్ ఆర్గన్స్ ఏదైతున్నదో 350 crores ఉన్నదంట వాల్యూ. మామూలుది కాదండి మన శరీరం. మనకు అంత ఆ రకంగా ధ్యానిస్తే అప్పుడు క్రీస్తు ప్రభుల వారి యొక్క బలియాగము నీకు అర్థమైపోతుంది. ఆ రక్షణ యొక్క విలువను నీవు కట్టగలుగుతావు. నీ శరీరము రేపు గుడారమైన శిథిలమైపోతే, ఈ శరీరము మట్టి కుండ లాంటి ఈ శరీరము రేపు మట్టిలో కలిసిపోయే ఈ శరీరానికే అంత వాల్యూ ఉంటే, మరి ఆయన యొక్క రక్షణ, ఆ యొక్క అటువంటి గొప్ప ఆయన లోక రక్షకుడై ఉండి ఆయన వచ్చి తన శరీరమును సజీవయాగముగా అర్పించి ఉన్నాడు, దహన బలిగా అర్పింపబడి ఉన్నాడు. ఆ రకంగా ధ్యానిస్తే ఆ రక్షణ విలువ ఎంత గొప్పదో ఒకసారి ధ్యానిద్దామా? ఒకసారి లెక్క కడదామా? మనకు దుఃఖం రాదా? ప్రభువా నీవు నా గురించి ఆ కల్వరి శిలువలో రక్తం గార్చినవయ్యా, అవమానం చెందినావు తండ్రి. ఇంత గొప్ప రక్షణనా, ఇంత గొప్ప రక్షణను అంటాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినాడు, నీవు ఎలాగో తప్పించుకుందు అన్నాడు. రక్షింపబడి ఉన్నాము, దాని వాల్యూని ఒకసారి క్యాలిక్యులేట్ చేసి ఉన్నామా? నీ కొరకు నా కొరకు ఆ లోక రక్షకుడైనవయ్యా, పాప రహితుడైన వాడు, ఏ పాపం నాలో ఎవరు పాపమును స్థాపించగలడని ఛాలెంజ్ చేసిన్నాడు ఆయనలో ఎవరు పాపం స్థాపించగలరండి? ఆయన నీ కొరకు నా కొరకు, ఇదిగో లోక పాపం మోసుకొను దేవుని గొర్రె పిల్ల. ఆ యొక్క యోహాను కారీతి కనిపిస్తుంది. ఆయన వెళ్తూ ఉంటే
ఇదిగో లోకపాపం మోసుకొను దేవుని గొర్రెపిల్ల, నా పాపాలను మోస్తున్నాడు. సో ఆ యొక్క రక్షణను ఏమాత్రమును మనం నిర్లక్ష్యం చేయము. ఇవన్నీ ఏ రీతికి వచ్చినాయి? ఇజ్రాయేలు నుంచి వచ్చినాయి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల నుంచి, యేసు క్రీస్తు నుంచి ఈ యొక్క రక్షణ వచ్చింది. సో ఇజ్రాయేల్ యొక్క ఎన్నిక ఎంత, ఆ ఇన్స్టిట్యూట్ అనేది ఫస్ట్ నెంబర్ 1 ద ఫ్యామిలీ, ద హ్యూమన్ గవర్నమెంట్, ద ఇజ్రాయెల్ ఎలక్షన్ అనేది ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎంత ప్రాముఖ్యమైనదో చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను, గ్రహించడానికి మీరు ప్రయత్నించండి. సో 4వ విషయం ఏంటంటే ద చర్చ్, సంఘము గురించి ఎంత వాల్యూ నీవు గ్రహిస్తే ఒక్క కూడికకు కూడా నువ్వు మిస్ కావు అంతే. వేరే దానికి నీవు ప్రాధాన్యత ఇస్తే ఈ సంఘం యొక్క విలువను నువ్వు తెలియాలి. సంఘము ప్రార్థిస్తూ ఉంటుంది నీ కొరకు. సంఘం ఒక ప్రార్థన అనే ఒక కంచె నీకు వేస్తూ ఉంటుంది. ఎవరో నీ గురించి ప్రార్థిస్తూ ఉంటారు. నువ్వు ప్రయాణం చేసి నువ్వు కాలేజీకి వెళ్ళి నువ్వు వస్తున్నావంటే, డేవిడ్ మొన్న యాక్సిడెంట్ అయింది, తప్పింపబడి ఉన్నాడు. నైట్ డ్యూటీ చేసినావు నాయన, కొంచెం తల కిందికి వేసినావు. సో నా సైడ్ చూడు, మొన్న యాక్సిడెంట్ అయింది. ఒకవేళ తీవ్రంగా అయితే పరిస్థితి ఏముండే, ఈరోజు ఎక్కడ ఉంటుండే ఆయన? దేవుని యొక్క కృపను బట్టి సంబడి ఈజ్ ప్రేయింగ్ ఫర్ హిమ్. ఆయన గురించి ఎవరో ప్రార్థన చేసి ఉన్నారు. దేవుని యొక్క కంచె ఆ రీతిగా కాపాడి ఉన్నది, భద్రపరచబడి ఉన్నాడు. ఈరోజు మన మధ్యలో ఉండి మంచిగా వాయించి ఉన్నాడు, మనం విని ఉన్నాం. సో ప్రభునందు ప్రియులారా, మరి మన యొక్క సంఘం యొక్క ప్రాముఖ్యతను చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నా. సంఘానికి రండి 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 అనే పని లేకుండా చెప్పరండి. నువ్వు ఛార్జింగ్ అవుతావు, రీఛార్జ్ అవుతావు నువ్వు దేవుని సన్నిధికి వస్తే. లేకుంటే నులివెచ్చని స్థితికి వెళ్ళిపోతావు, లోకాన్నితికి వెళ్ళిపోతారు. ఇప్పుడు కొంతమంది నిద్రిస్తున్నారు, ఇంకా నిద్రపోతుండొచ్చు, వాళ్ళు దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోతారు. దరిద్రం అనేది వస్తూ ఉంటుంది. అది నేను ఎంతో బాధతోనే వేదంతో చెప్తున్నా. కొంతమందికి నాకు అర్థమై ఉండవచ్చు, అది నేను డీటెయిల్గా చెప్పవసరం లేదు. దేవుని సన్నిధానంకు రాకపోతే నువ్వు నాశనం అయిపోతావు. అది ఒక కఠినమైన మాట ఉండొచ్చు, నన్ను క్షమించండి. కాబట్టి దేవుని సన్నిధికి నీవు రావాలంటే, లేవాలంటే నీవు అంతే. దేవుని సన్నిధికి రావాలంటే దేర్ ఇస్ నో ఆప్షన్. ఇది దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నదండి. ఇది ఆప్షన్ కాదు. ఇది పోకపోతే పర్లేదు, వస్తే పర్లేదు, కానీ దేవుని సన్నిధిలో నీవు ఉండాలి అంతే. ఏదో మరణ పడకలో నీవు ఉంటే, ఎక్కడన్నా ఉద్యోగ రీతిగా ఎక్కడన్నా నువ్వు వెళ్తే అప్పుడే నీకు ఎగ్జంప్షన్ ఉంటుంది. అక్కడ కూడా ఒకవేళ నీకు ఆశ గల ప్రాణం ఉంటే అక్కడ కూడా ఏమైనా ప్రార్థన చేసి, నేను ఫలానా దగ్గరికి వెళ్తున్నాను, అక్కడేమన్నా ప్రభువా నీ సన్నిధికి వెళ్ళడానికి నాకు సహాయం దయచేయం, ఇక్కడ ఏ చర్చ్ ఉన్నది, నీ యొక్క రక్తం కొనబడిన చర్చ్ ఉన్నది నాకు చూపెట్టమంటే దేవుడు తప్పకుండా ఆ ఆశ గల ప్రాణం ఆయన తృప్తిపరుస్తాడండి. దేవుని సన్నిధిలో నీవు ఉండాలి, దేవుని బిడ్డలతో నీవు ఉండాలి. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండు చోటున కూర్చుండకూడదు అంటే దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని మాట ఒక్కటొక్కటి అన్న నేను ప్రేరేపిస్తుంటుంది. లేకుంటే నిద్రపోతుంటావు, నష్టపోతూ ఉంటాం. చర్చ్ అనేది అది చాలా, అది ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ ఏ ఆర్గాన్. ఒక సంస్థ కాదండి చర్చ్ అనేది ఒక ఆర్గన్, అవయము. క్రీస్తు యొక్క అవయం అనే శిరస్సు, నీవు అవయంనై ఉన్నావు. ఆర్గనైజేషన్ లాగా చూస్తే ఏదో క్యాజువల్గా ఏదో దావతులకు దానికి మిస్ కాము, ఏ రకంగా నన్న వెళ్ళిపోతూ ఉంటాం. అంతకంటే ఎక్కువగా వెళ్ళాలి, సోషల్గా ఉండాలి, రిలేషన్షిప్ ఉండాలి, దాంట్లో తప్పేం లేదు. కానీ దానికంటే ప్రాముఖ్యం దేవుని యొక్క ఒక దావత్ వచ్చింది, ఒక పార్టీ వచ్చింది. ఆ రోజు సండే, లేకుంటే సాటర్డే, రెండవ శనివారము, లేకపోతే బేస్తవారం కూడికనో ఉన్నది. దేనికి పోతావు? ఇది ఒక పరీక్ష, విషమ పరీక్ష. ఏం లేదు, దేవుని సన్నిధికి బ్లైండ్గా నీవు వచ్చి అటెండ్ అయ్యి వెళ్ళిపో, నో ప్రాబ్లం. ఎందుకంటే ప్రతి వారము లెక్క ఒప్పజెప్పవలసిన వారమై ఉండమండి. ప్రతి సెకండ్కు మనం లెక్క ఒప్పజెప్ప, క్రీస్తు న్యాయ పీఠం మీదట మనం నిలబడవలసిన వారమై ఉన్నాము.
ఇంతకుముందు నేను 139వ కీర్తన చదువుతున్నాం. నీవు కూర్చుండుట, నీవు లేచుట, నీవు మాట రాకముందే నేను ఆకాశంనకు వెళ్ళినను, నేను పాతాళంలోకి వెళ్ళినను, అంతటా నీవు ఉన్నావు అంటున్నారు. ఆయనను ఎక్కడ తప్పించుకోలేమండి మనం. సో సంఘం అనేది చాలా ప్రాముఖ్యమండి. సంఘం అనేది ఆర్గనైజేషన్ కాదు ఆర్గన్. సంఘం అనేది ఒక సంస్థ కాదు, ఒక అవయము. ఆ అవయము నీవై ఉన్నావు. ఆ అవయం నీవు రాకపోతే దేవుడు ఎంత బాధపడతాడు చూడండి. పాస్టర్ గారు ఒకవేళ ఫోన్లు చేస్తూ ఉంటాడు, మెసేజ్ ఇస్తూ ఉంటాడు, రాకపోతే. కానీ ఒక అవయం లేదు, ఇక్కడ కట్ అయిపోయింది. క్రీస్తు ఎంత బాధపడుతాడు నీ గురించే చూడండి. సంఘం అనేది సంస్థ అనేది దేవుడే పెట్టిండి. అది ఒక గుంపుగా అనేది. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము అక్కడ సంఘము అనేది మరి అక్కడ ప్రారంభమైంది. వచనం చెప్తాను, ఒక్క నిమిషం చెప్పేటమ్మా. 7:38 ఉన్నది. 7:38లో సంఘం అనేది అక్కడ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు చేయలేదు. ఇశ్రాయేల్ కూడా గుంపు 12 గోత్రములను ఒక గుంపుగా, ఒక సంఘముగా అప్పటి నుంచి స్టార్ట్ ఇచ్చింది. 7:38లో ఉంటుంది. అది మనకు అది అర్థం చేసుకుంటే చాలు. కానీ సంఘం అనేది అంటే మన పట్ల, సంఘం ఏంటంటే మన పట్ల దేవుణ్ణి ప్రేమ వివరించేదై ఉన్నది. టు ఇలిస్ట్రేట్ గాడ్స్ లవ్ టు చర్చ్ అన్నాడు. ఆయన ఒక ప్రేమను వెల్లడిపరచుట ఏ సంఘమై ఉన్నది. సో ఈ సంఘము అనేది ఇది 4వ సంస్థ అయినది. ఈ సంఘం అనేది ఒకటి ఇమాన్యుయల్ ప్రేయర్ హౌస్ కాదండి, సార్వత్రిక సంఘమైనది, యూనివర్సల్ సంఘమై ఉన్నది. ఆ సంఘములో నీవు అంగముగా నీవు ఉండవలసినది, అవయముగా నీవు ఉండవలసి ఉన్నది. ఎత్తబడే సార్వత్రిక సంఘమునకు మీనింగ్ అయి ఉన్నది. ఆ సంఘము మనము అది ఎప్పుడు మర్చిపోకూడదు. నీవు విడువబడిపోతే ఏ రీతిగా నీ యొక్క పరిస్థితి ఉంటుందో పాస్టర్ గారు ఎన్నోసార్లు జ్ఞాపకం చేస్తున్నారు. ఎంత ఘోరముగా ఉంటుందో. నీవు సంఘం ఎత్తబడిన తర్వాత ఈ లోకంలో మనం ఎంత దుస్థితి ఉంటుందో, ఎంత అవమానము చెందవలసి వస్తుందో, ఎన్ని శ్రమలు అనుభవించవలసిందో. లోకం పుట్టినప్పటి నుంచి కూడా శ్రమలు రాలేవంటండి. విడవబడతావా? సార్వత్రిక సంఘంలో, యూనివర్సల్ సంఘంలో నువ్వు పార్టిసిపేట్ అవుతావా? ఎత్తబడే సంఘంలో నువ్వు ఉండడానికి ఇష్టపడతావా? సో సంఘం అనేది ఆ రీతిగా ఈ 4 సంస్థలను దేవుడు నీ కొరకు, నా కొరకు సృష్టించి ఉన్నాడు. ఈ సంస్థలను ఒక్కొక్కటి ధ్యానించవచ్చును. సో ఈరోజు ఏంటంటే 4 సంస్థలలో, 4 ఆర్గనైజేషన్లో, 4 ఇన్స్టిట్యూట్లో ఉన్నది. ప్రథమమైంది ఏంటంటే ఫ్యామిలీ గురించి, కుటుంబం గురించి కొంచెం మనము ధ్యానిద్దాం. ఈ ఫ్యామిలీ అనేది ఏ రీతిగా పుట్టిందంటే, ఏ రీతిగా పుట్టిందో మనకు తెలుసు. మరి ఆదికాండము 2వ అధ్యాయం 18 నుంచి 25వ వచనం ఇంటికి వెళ్ళి చదవండి. మరి అక్కడ మనకు కావాల్సింది ఏదన్నా ఉంటే చదవండి. మనకు అప్పుడు ఆ ఒరిజిన్ ఏ రీతిగా కుటుంబం పుట్టిందో. ఆదికాండము 2వ అధ్యాయం ప్రారంభంలోనే 18 నుంచి 25 ఉంటుంది. కానీ మనకేది అవసరమో అది దయచేసి చదవండి. కాబట్టి 18 నుంచి ఇదంతా మొత్తం ఇక్కడికి వెళ్ళి చదువుతూ ఉంటే వాడు మరి కుటుంబం చేసినట్టు అక్కడి నుంచి ప్రారంభమైంది. అదంతా అవసరం లేదు. కానీ ఇంటికి వెళ్ళి చదవండి మీరు. ఆదాము అవ్వలను సృష్టించి ఉన్నాడు. ఏ రీతిగా సృష్టించి ఉన్నాడో వాళ్ళను ఒక కుటుంబంగా ఇంతకుముందే ప్రారంభంలోనే చెప్పినాను నేను. సో కాబట్టి ఆయన మరి పురుషుడు ఇక్కడ ఏమన్నాడు? కాబట్టి పురుషుడు తన తండ్రిని, తన తల్లిని విడిచి భార్యను హత్తుకొను. ఈ యొక్క సంబంధం అనేది దేవుడే కలుగజేసి ఉన్నాడు. అది మనకు తెలిసిన విషయంలే. మరి అదే రకంగా ఏంటంటే క్రిస్టియన్ హోమ్లో ఒక 3 విషయాలు అనేది ఉండాలి. ఆ విషయాలు 3 కంటే 4 కంటే 5 కంటే కూడా ఎక్కువ వస్తాయి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి ఇంటికి వెళ్ళి మీరు చదవండి. ధ్యానపూర్వకంగా ఏమేమి చేయాలనో, మన కుటుంబంలో ఏమేమి ఉండాలో ఆ యొక్క ప్రతి వాక్యమును ఒకవేళ మన యొక్క మరి గోడల మీద వ్రాసుకొని పెట్టుకుంటే మంచిదేమో. ఏమేమి అభ్యసింపజేయాలనో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం ఎప్పుడు చదువుతూనే ఉంటాం మనం. అది కామన్గా 6వ అధ్యాయం 4 నుంచి దాదాపుగా 9 వచనాలు ఇంట్లో పెట్టుకుంటే మంచిదేమో. ఈ వచనం నువ్వు రాసుకొని, మరి నేతన్ మంచిగా డ్రాయింగ్ వేస్తాడు, అవి వాక్యాలు రాయొచ్చు.
రాసి గోడ మీద అందరు పెట్టుకుంటే మంచి, ప్రతి ఇంట్లో ఉండవలసింది. మనం ఒక కుటుంబంలో ఏమేమి చెయ్యాలో అనేది బ్రీఫ్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏంటంటే మొట్టమొదటిగా దేవుడు ఒక్కడే. దేవుణ్ణి పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయనని ప్రేమించాలి. ఉట్టిటికి కాదండి. ఉట్టిటి ప్రేమ అంటుంటారు, లైట్గా లే అంటారు. మంచిగా ప్రేమగా మాట్లాడతారు, అటువైన వెంటనే ఉట్టిగా మాట్లాడినలే అంటారు. ఎంతో ప్రేమగా మాట్లాడినట్టు మాట్లాడుతాం. అది కరెక్ట్ కాదండి. దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బ్రెయిన్తో, పూర్ణంగా అంటే దేవుని యొక్క పూర్ణ హార్ట్, సోల్ అండ్ మైండ్, ఈ రకంగా ఆయనను ప్రేమించాలి. తమ పిల్లలకు దేవుని ఆజ్ఞలు చెప్తూ ఉండాలి. వారు వాళ్ళ మాటలు హృదయం నుంచి ఎంత మంచిగా చదువు చాలా ప్రాముఖ్యమైనది. ఫ్యామిలీ విషయంలో మనము ఆల్రెడీ ఉంటే దేవునికి స్తోత్రం చెల్లించండి, లేకపోతే ఇప్పటి నుంచి అన్న ప్రారంభించండి. మొట్టమొదటిగా ఏమంటాడంటే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలను, ఈ మాటలను నీ హృదయంలో ఉండవలని. నంబర్ 1 ఇది హృదయంలో ఉంచుకోవాలండి. హృదయమే అన్నిటికీ మూల కారణం అండి. ఆ హృదయంలో నీవు మంచి మాటలను పెట్టినామనుకో, దేవుని మాటలు పెట్టినామనుకో, తప్పుడు మాటలు నీ నోటికి రావు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, బైబిల్ లాంగ్వేజ్ మనం మాట్లాడుతుండాలి, దేవుని లాంగ్వేజ్ మనం మాట్లాడుతుండాలి. పిచ్చి మాటలు, సినిమాలకు సంబంధించిన కొన్ని డైలాగ్స్ కొన్ని మాట్లాడుతూ ఉంటాము. మనము బైబిల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు గ్రహిస్తుండాలి, అరే ఈయన మాట్లాడే భాష ఏంటి, ఏదో విచిత్రంగా ఉన్నది అంతే. సో కాబట్టి మనము మన హృదయంలో ఆ మాటలు ఉండవలను. 7వ వచనం, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ముస్లిం పిల్లలకు చాలా స్ట్రిక్ట్గా చెప్తారు, కొడతారు. వాళ్ళ గురువు వచ్చిండంటే హాజీ అంటారో ఏమంటారు, కానీ ఆయన వచ్చినప్పుడు, గురువు వచ్చినప్పుడు వాడు అటు ఇటు అయినా మొత్తం అధికారం ఇస్తారు తల్లిదండ్రులు. వాడిని ఎంతనన్నా కొట్టు, ఏమన్నా చెయ్యి, ఖురాన్ నేర్పమంటని చెప్తారు చాలా స్ట్రిక్ట్గా. నేను ఒక గృహానికి ట్రీట్మెంట్ కొరకు వెళితే ఆయనకు 2-3 పిల్లలు ఉన్నారు. ఆ గురువుకి అప్పచెప్పిండు, కొడతా ఉన్నాడు. ఎంత భయంకరంగా కొడుతున్నాడు అంటే అసలు తల్లిదండ్రులు కూడా పట్టించుకుంటలేరు. మనం ప్రేయర్ చేస్తూ ఉంటాం, ప్రేమిస్తూ ఉంటాం. సో నీవు నీ కుమారులకు వాటికి అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడు, నువ్వు త్రోవను నడుచున్నప్పుడు, కూర్చుంటే కూడా అవే మాట్లాడాలంట. పనేం లేదా బ్రదర్, తప్పేమున్నది? దేవుని ఆజ్ఞ ఇది, నా మాట కాదు, ఇది దేవుని వాక్యంలో నుంచి మోషే పలికిన దేవుడు మోషకు చెప్తే, మోషతోని మనతోని ఈరోజు నీతోని నాతోని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నీవు నీ ఇంట కూర్చుండున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, నీవు బండి నడిపిస్తున్నప్పుడు కూడా ఏదైనా పాటలు, ఏదైనా వాక్యము అనేది ఉండాలి. అందుకే నేను ఒక మాట ఎప్పుడు చెప్తాను, ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తానంటే, ఇవి ఎట్లా అభ్యాసం అవుతాయంటే, ఇప్పుడు నేను కొన్ని రిఫరెన్స్లు తీస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు ఈ కాన్షియస్ కాదు, సబ్ కాన్షియస్లో రిజిస్టర్ అయి ఉన్నాయి అవి. ఇక్కడ వచ్చి మాట్లాడమన్నాడు. మొన్న థర్స్డే రోజు బ్రదర్ లేట్ అవుతున్నది, నేను మాట్లాడమన్నాడు. ఏం మాట్లాడో నాకు అర్థం కాదు. అప్పుడే చెప్పింది, జస్ట్ ఇంకొక 1/2 అవర్ ఉండదనక లేకుంటే ఒక 1/2 అవర్, లేకుంటే సంబట్ ఒక 1/2 అవర్ 1 అవర్ బిఫోర్ చెప్పిండు. ఏం చెప్పాలని అర్థం కాలేదు. ఇక్కడికి వచ్చి నిలబడితే నాకు సబ్ కాన్షియస్లో ఆ రిఫరెన్స్లు అన్నీ ఉన్నవి. ఎబ్రియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఎంత బలం కలిగిందో నా సబ్ కాన్షియస్లో రిజిస్టర్ అయి ఉన్నది. అది ఎందుకు రిజిస్టర్ అయిందంటే పదే రాయడము, చదవడం. నా ఇంట్లో చూడండి, టేబుల్ మీద అన్నీ రాసడే ఉంటాయి. ఈ బుక్లో ఎక్కడ చూస్తే రాయడమే. ఒకసారి 10 సార్లు చదవడం కంటే ఒకసారి రాస్తే బ్రెయిన్లో సబ్ కాన్షియస్లో రిజిస్టర్ అవుతాడు. అందుకే ఇక్కడికి వచ్చి మాట్లాడగలుగుతాం అన్నట్టు. నువ్వు పదే అభ్యసింపజేస్తుంటే, పదే మాట్లాడుతుంటే, పదే ఒక పని చేస్తూ ఉంటే, అందుకే దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా అంటాడు. ఎందుకంటే ఆయన పవర్ తెలవడానికి, నీకు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా అంటాడు. ఆయన బలమును తెలపడానికి నీకు పదే రిపు. ఎందుకో నాకు కొంచెం స్టార్టింగ్లో అర్థం కాలేదు. మళ్ళీ ఎందుకు రాస్తాడు దేవుడైన యెహోవా అంటే? ఆయన గురించి నా సజీవుడు, నిత్యుడు అని తెలవడానికి, నీకు ఆయన బలమును నీకు తెలవడానికి. అప్పుడు నీవు ఆయన విశ్వాసంలో నీవు పాతుకుపోతూ ఉంటావు. సో నీ ఇంట కూర్చుండున్నప్పుడు, త్రోవన నడిచినప్పుడు, బండిని నడిపించేటప్పుడు కూడా దేవుని వాక్యం నీలో ఉంటే, మెడకు నీకు కూర్చుకుంటే కూడా తప్పేం లేదు. కొందరు శరీరం మీద రాసుకుంటారు.
హృదయం మీదే రాసుకో. సో ఏదైనా కూడా ప్రాక్టీస్ 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 మేక్స్ పర్ఫెక్ట్ అవుతూ ఉంటాం. పదే 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 చదువుతూ ఉండాలి. దేవుని వాక్యం అందుకే సమయం ఇస్తూ ఉండాలి. నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొని ఉన్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి నీవు మాట్లాడవాలి. దేని గురించి మనం మాట్లాడుతాం? కనీసం కూర్చొని మాట్లాడడానికి టైం లేదు మనకు. కూర్చొని అందరు ఫ్యామిలీ అంతా తినడానికి టైం లేదు. ఒక వీడియో చూస్తే నేను ఏంటంటే, వాళ్ళ మదర్ ఏం చేస్తుందంటే సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అవి తీసుకొచ్చి సర్వింగ్ చేస్తూ ఉంటుంది. ఆ రకంగా ఉన్నది. ఫోన్ మనల్ని వెళ్తున్నదండి. ఇట్స్ అ ఫ్యాక్ట్. యూ హ్యావ్ టు అగ్రీ. చేతులు ఇట్లా వెళ్ళిపోతున్నాయి. నిజంగా ఎంత బలహీనమైపోయినామంటే అంత బలహీనం. ఈవెన్ దో నాకు కూడా అప్పుడప్పుడు నేను కూడా పడిపోతూ ఉన్నాను దానిలో. చేతులు ఇట్లా అది అనకపోతే దాన్ని ఇట్స్ అ వెరీ డేంజర్. కలిసి మెలిసి మాట్లాడాలి. దేవుని మాటలు మాట్లాడుతున్నామా, సంభాషిస్తున్నామా? సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. వాక్యం కట్టుకోవాలి, సూచనగా కట్టుకోవాలి, తప్పేం లేదు. అంటే ఇప్పుడు నేను ఒకసారి చేస్తూ ఉన్నాను, ఏదైనా వాక్యం ఉంటే నా జేబులో రాసుకొని లైన్లో ఎప్పుడైనా లైన్లో పడతా అంటే ఆ వాక్యం చదువుతూ ఉంటుంది. కొన్నిసార్లు చేసిన అట్లా ప్రాక్టీస్ రాసుకుంటాను, నా జేబులో పెట్టుకుంటాను, అది చదువుతూ ఉంటాను. లైన్లో నిలబడతాను తెలుసా అంటే ముందే 2 వాక్యాలు అట్లా కూడా కొన్నిసార్లు చేసిన నేను. అందుకే నా సబ్కాన్షియస్ బ్రెయిన్లో వాక్యంలన్నీ ముద్రింపబడి ఉన్నాయి. సో చేతికి కట్టుకునే వాళ్ళను అవి నీ కనులకున్నాడు మా బాసికములుగా ఉండవలను. బాసికముగా అంటే గుర్తులుగా ఉండాలి. నీ కళ్ళల్లో అవే కనిపిస్తుండాలి, దేవుని వాక్యమే కనిపిస్తుండాలి. ఇట్లా చూస్తూ ఉంటాను. నీ ఇంటి ద్వార బంధకముల మీద ఉన్న నీ గౌనుల మీద ఉన్న వాటిని వ్రాయవలెను. తప్పేం లేదు. ఎందుకంటే ఎబ్రోన్ వాళ్ళు అదే పాటిస్తూ ఉంటారు. ఎక్కడ పోయిన వాక్యము, చెప్పులు ఇప్పే దగ్గర ఒక వాక్యం రాస్తూ ఉంటారు. ప్రతి దాంట్లో ఒక వాక్యం ఉన్నారు. మన ఇంట్లో కూడా వాక్యాలు ఉండాలి. మరి అదే రీతిగా మరి ఇంట్లో కూడా చాలా వాక్యాలు పెట్టుకుంటాం, గోడకు పెట్టుకుంటూ ఉంటాం. మంచిదే, జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈ రకంగా అనేది ఫ్యామిలీ అనేది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఈ ప్రాముఖ్యం ఇంకా చాలా విషయాలు ఉంటాయి, కానీ ఇది ప్రాముఖ్యమైన ఈ యొక్క దేవుడు సెలవిచ్చిన ఫ్యామిలీ గురించి మనం జాగ్రత్తగా ఉంటే ఆ కుటుంబం ఆశీర్వాదంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. అదే మాకు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ద రోల్ ఆఫ్ వైఫ్ రోల్ ఏమున్నది నేను బ్రీఫ్గా చెప్తా, సమయం అయిపోతున్నది కాబట్టి. మొదటి పేతురు 3వ అధ్యాయం 1 నుంచి 6వ వచనంలో అవన్నీ ఉండేది. అక్కడ ఏంటంటే భార్యకు ఒకటే విషయం ఇక్కడ మనం చేస్తే సమస్య లోబడుట, అంతే. ఒబీడియంట్ చూపెట్టడంటే సబ్మిషన్ అంటారు కదమ్మా, సబ్మిషన్ అయిపోవాలి. ఇంకా సమస్య ఏముంటుందండి? ఇక భర్తకు కూడా ద రోల్ ఆఫ్ హస్బెండ్ ఏమున్నది? కొలెస్సీలకు రాసిన పత్రిక 3:19 ఉన్నది. ప్రేమించాలి భార్యను, అంతే. ప్రేమించాలి. ఇవి ప్రారంభంలో వివాహం అయ్యేటప్పుడు చెప్తూ ఉంటారు సాధారణంగా విషయం, ఇది తర్వాత మర్చిపోతాం అంతే. అప్పుడే సరిగా విన్నారు. వాళ్ళు ఏంటంటే కొత్తగా పెళ్లి చేసుకుంటారు, ఆ అలంకరణ దాని గురించి ఆలోచిస్తుంటారు. ఎవరు వచ్చిండ్రు, ఏమొచ్చినండి, ఏం ఆలోచిస్తామో తెలియదు. అప్పుడైతే నాకు ఇప్పుడు మ్యారేజ్ అయింది కాబట్టి నేను అప్పుడు ఏం ఆలోచించాను నాకే తెలియదు. కానీ అప్పుడు వాక్యం చెప్తే అర్థం కాదు, ఇప్పుడన్నా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఏదో ఊహలల్లో ఉంటాం, ఎన్ని దినాల నుంచో కనిపెడతా ఉంటాం, ఎంతగానో తయారవుతుంటాం, ఎంతగానో ఖర్చు పెడుతుంటాం. అప్పుడు వినడానికి కూడా వాక్యం మనకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు. విన్నమో వినలేదు. ఇప్పుడైనా లేకపోతే పెళ్లి కాని బిడ్డలు కూడా వినండి. భార్య రోల్ ఏంటంటే లోబడాలంతే, భర్తకు లోబడాలంతే. ఒకవేళ నీకు ఆయన కోపంలో ఉన్నాడు, ఆయన చెప్పేది నీకు ఇష్టం అనిపించదు, తర్వాత చెప్పు. ఆ కోపం తగ్గినాక మెల్లిగా చెప్పు. అదే ఆ సంఘర్షణలో నువ్వు చెప్తే, ఆ కోపంలో నీవు విమర్శిస్తే, నీవు ప్రతి విమర్శ చేసి ఈ రకంగా చేసుకుంటే పిల్లల ముంగల మనం నవ్వుల పాలవుతాం. తర్వాత పక్కింటి వాళ్ళు కూడా వింటారు. మన యొక్క చిన్న సమస్యలను బట్టి పెద్ద పెద్ద సమస్యలుగా మనం చేసుకుంటాం. కాబట్టి మరి వైఫ్ రోల్ ఏంటంటే లోబడాలంతే, సబ్మిషన్ అయిపోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. 14వ సామెతల 1వ అధ్యాయంలో 3 రాళ్ళు తన ఇల్లును ఊడబెరుకును. స్త్రీ దగ్గరనే ఉంటుందండి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజులలో నాకు కొన్ని కేసెస్ తెలిసిన ఏంటంటే, మరి ఒక కోర్టు కేసులలో కూడా క్రిస్టియన్స్ కూడా చాలా కేసులు వచ్చినాయంట, డైవర్స్ కేసులు. దేని కొరకండి? దేవుని యొక్క ఆజ్ఞను లోపడక, ఆ రోల్, ఆ పాత్రను సరి అయిన రీతిగా పాటించ, తన భర్తకు లోబడకుండా ఇష్టం లేకుండా కోర్టుకెక్కింది అంతే.
నవ్వుల పాలవుతున్నారు. ఎంత దౌర్భాగ్య స్థితిలో చూడండి. అదే రీతిగా భర్త కూడా తన భార్యను ప్రేమించాలంటే, ఆయన ప్రేమిస్తే ఎందుకు సమస్య వస్తాయండి? ప్రేమ దోషములన్నింటినీ కప్పునండి. ప్రేమ గురించి అయితే ఇక పాటలే పాడుతూ ఉంటాం మనం. 1 కొరింథీ 13వ అధ్యాయంలో మొత్తం ప్రేమ గురించే ఉంటుంది. ప్రేమ ప్రేమ ప్రేమ. టోటల్ బైబిల్ యొక్క మీనింగ్ కూడా ప్రేమనే. ప్రేమతోనే దేవుడు మనల్ని ఈ లోకమును జయించున్నాడు. సో ప్రేమ అనేది ఉంటే ఇంకెందుకండి సమస్యలు వస్తాయి? ఆమె లోబడుతుంది, ఈయన ప్రేమిస్తాడు. ఈ అవినవ భావ సంబంధం సరి అయిన రీతిగా అన్యోన్య సహవాసం సరిగా ఉంటే డిఫరెన్సెస్ సరిగా వస్తుంది. ఆ పిల్లలకు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటారు ఆ ఫ్యామిలీ. సో ఆ రకంగా చిల్డ్రన్ కూడా తన తల్లిదండ్రుల మాట వినాలి. సామెతల గ్రంథం 1:8 చూడవచ్చు. ద రోల్ ఆఫ్ పేరెంట్స్, ఎఫ్ఎస్సి 6:4. పిల్లలను నొప్పించకూడదు, వాళ్ళు కోపగించకూడదు. వాళ్ళు ఏ రీతిగా మరి వాళ్ళ విషయంలో క్షేమంనే కోరుతూ ఉండాలి. చివరిగా ఒక విషయం ఏంటంటే, సామెతల గ్రంథం ఒక ప్రిస్క్రిప్షన్ అన్నట్టు. తల్లిదండ్రులకు పిల్లలను పెంచే ఒక ప్రిస్క్రిప్షన్. డాక్టర్ ఏ రీతిగా ఒక చిట్టి రాస్తాడో ఆ రీతిగా ప్రిస్క్రిప్షన్ అంటుంటారు. ఏంటంటే ప్రొవర్బ్స్, సామెతల గ్రంథము 6వ చూద్దాం మనం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. బాలుడు నలవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మొక్కై వంగనిది మ్రానై వంగున అంటాం. చిన్న మొక్కగా ఉన్నప్పుడు కట్టెగడితే స్ట్రేట్గా పోతుంది. అది ఇంత మొద్దైనాక దానికి ఏం చేసినా కొట్టేయవలసిందే, కానీ ఇంకేం చేయలేము. చక్కగా అయితే కానే కాదు. మొక్కై వంగనిది, చిన్న మొక్క వంగనిది, మ్రానైనప్పుడు అంటే మొద్దైనప్పుడు ఏ రీతిగా అది స్టెమ్ అంటాం, అది వంగదిగా, మాట వినది. చిన్నతనం నుంచే వాళ్ళకు బాలుడైన సమూయేలును ఏ రీతిగా పెంచిండ్రో ఆ రీతిగా, బాలుడైన మోషేను ఏ రీతిగా తన తల్లి యొకోబేదు పెంచిందో ఆ రీతిగా, తిమోతిని వాళ్ళ అమ్మ ఏ రీతిగా పెంచిందో ఆ రీతిగా పెంచితే వాళ్ళు ప్రయోజకులుగా అవుతారు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి దేవుడైన యెహోవా దేవుడు స్థాపించిన ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ మనము గమనించవలసిన అవసరం, గుర్తించవలసిన, రికగ్నైజ్ చేసవలసిన అవసరమైనది. నంబర్ 1 ఫ్యామిలీ, నంబర్ 2 హ్యూమన్ గవర్నమెంట్, నంబర్ 3 ఏంటంటే ఇజ్రాయిల్ యొక్క ఎలక్షన్ ఆఫ్ ఇజ్రాయిల్ యొక్క ఎన్నిక, 3వది దేవుని యొక్క సంఘము. ఈ 4 ఇన్స్టిట్యూషన్స్ దేవుడే స్థాపించున్నాడు. కాబట్టి మనము మొట్టమొదటిగా మన కుటుంబం యొక్క ఫ్యామిలీ మరి ఈరోజు ధ్యానించున్నాం. సో మనము ఆయన యొక్క ఉద్దేశమును మనము గమనిస్తే, మనం గుర్తిస్తే దేవునికి తప్పకుండా నమ్మకస్తులుగా ఉంటాం. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే ఆధారము, ఆయననే మనకు ఆశ్రయము, మన దుర్గము. మనం ఈ లోకంలో ఉన్నా కూడా, ఈ లోకం మొదలుపెట్టిన తర్వాత కూడా ఆయనే ఆధారమైన ఆ యొక్క అర్థం సరైన రీతిగా చేసుకుంటే విశ్వాసములు బలపడదు. ఆ ఎత్తబడే సార్వత్రిక సంఘంలో నీవు నేను ఉండగలుగుతాం. లేకపోతే మరి ఒకవేళ సంఘం సజీవులమై ఒకవేళ చనిపోతే ఆ యొక్క సమాధిలో నుంచి లేచి ఆ మధ్యాకాశంలో జరిగే ఆ యొక్క విందులో మనం పాల్గొలుతాం. అట్టి భాగ్యమును మనకు అనుగ్రహించును గాక.